తెలిసింది, కొంతమేరకు తెలిసింది. మాజీ మంత్రి రోజా గారి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్, చాలా వివాదాస్పద వ్యాఖ్య. అంటే ఎవరికైనా కీడో హానో గ్లానో జరిగితే దేవుడితో పెట్టుకున్నారు కాబట్టి జరిగిందని ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఒక ముఖ్యమంత్రిని మరొక డిప్యూటీ ముఖ్యమంత్రిని అనవసరంగా వివాదంలోకి లాగటం ద్వారా వైసీపీ వేసిన ఒక పెద్ద ట్రాప్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది సోషల్ మీడియాలో చాలా స్పష్టంగా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళు తాము ట్రాప్లో పడ్డామనే విషయాన్ని తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇంకా పూర్తి స్థాయిలో గమనించలా. సో మొత్తంగా తిరుపతి వెంకన్న చుట్టూనే రాజకీయం నడిపిద్దాము అని చెప్పేసి వైసీపీ భావన. ఆ మాటకు వస్తే కూటమి సర్కారు కూడా ఏంటంటే అలా కొన్నాళ్ళు ఆ తిరుపతి కాంట్రవర్సీ చుట్టూ నడిపిస్తే మన సూపర్ 6 గురించి ఎవరు పట్టించుకోరు కదా, పెద్దగా అడగరు కదా జనం కూడా, ఏదో సరిపోతుందనే ధోరణిలో కూడా ఉన్నట్టుంది. ఇది ట్రాపా, ఉద్దేశపూర్వకంగా పాలక కూటమి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ మధ్య కుదిరిన ఒక హిడెన్ ఎజెండానా, రహస్య ఒప్పందమా? దీని మీద విస్తారంగా చర్చ జరుగుతుంది. ఇంకా బోల్డన్ విషయాలు మాట్లాడాలి. మనతో పాటు ఉన్నారు సిహెచ్ కృష్ణాంజనేయులు గారు. నమస్కారం కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ జర్నలిస్ట్. అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. అండ్ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు కూడా టీడీపీ అధికార ప్రతినిధి అండ్ ఎమ్మెల్సీ కూడా, కడప నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. వారు కూడా జాయిన్ అవుతున్నారు. ఇంకా టీవీ రామారావు గారు, కొవ్వూరు జనసేన ఇన్ఛార్జ్, వారు కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, ఇది ట్రాపా లేకపోతే వాళ్ళిద్దరూ కలిసి ఒక అవగాహన మేరకు రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే వ్యవహారం, ఎలా చూడాలి దీన్ని? ముందర మీరు మాట్లాడే ముందు రోజా గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దామండి. ఇదే మీ చిత్తశుద్ధి ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి, దేవుడి విషయాల్లో అపచారాలు చేయొద్దండి. ఇదే మీ కృష్ణాంజనేయులు గారు, చంద్రబాబు గారికి బాగా తెలిసి వచ్చింది ఏంటి, పవన్ కళ్యాణ్ గారు రుచి చూసింది ఏంటండి ఆవిడ ఉద్దేశంలో? వాసుదేవన్ గారు నమస్తే, నంబర్స్ కూడా నమస్కారం. మాజీ మంత్రి రోజా మాట్లాడినటువంటి మాటల్లో దాని అర్థము రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలిపిరి దగ్గర క్లైమోర్ మైన పేరుడు గాయపడ్డటువంటి ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డటువంటి ఇవన్నీ దేవుడు కోపంతో జరిగిందా లేకపోతే ఆయన తప్పు చేశాడా లేదనేది వేరే అంశం, ఆవిడ రాజకీయ విమర్శ అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుమారుడు మార్కు శంకర్, ఆయన ఇతర దేశాల్లో స్కూల్లో జరిగినటువంటి అన్ని ప్రమాదం, గాయాలు కావటం అనేటువంటి దాన్ని కూడా వీళ్ళు రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలాంటి అంశాల మీద ఇప్పుడు వాళ్ళు రాజకీయపరమైనటువంటి విమర్శలు ఎన్నైనా చేయొచ్చు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుటుంబంలో జరిగినటువంటి ఒక చిన్న పిల్లగాడికి జరిగినటువంటి గాయాలకు సంబంధించినటువంటి అంశాన్ని రాజకీయ అంశంగా తీసుకోవటం అనేటువంటి కరెక్ట్ కాకపోవచ్చేమో, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచన. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే గోవులు చనిపోతున్నాయి, దాంట్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది టీటీడీ అనేటువంటి ప్రధానమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఇప్పుడు గోవులు చనిపోవటం లేదు అనేటువంటి అంశం ఏమి టీటీడీ వాళ్ళే చెప్పటం లేదు. గోవులు చనిపోతున్నాయని టీటీడీ కూడా అంగీకరిస్తుంది. ఈవో శ్యామలరావు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి అంశం కూడా అదే, గోవులు చనిపోయినటువంటి మాట వాస్తవం, కానీ అవన్నీ సహజ మరణాలు జరిగాయి. ఇప్పుడు మా 10 నెలల పాలనా కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలనా కాలంలో అసహజమైనటువంటి మరణాలు గోవులు అప్పుడు ఉన్నాయి. సరైనటువంటి గడ్డి వేయలేదు, వాటికి నీళ్లు కూడా కలుషితమైనటువంటి నీళ్లు ఇచ్చారు. ఇలాంటివన్నీ కూడా ఆయన ఆరోపణ.